బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద, గిరిజనుల మీద, మైనారిటీల మీద దాడులు చేయడమే కాకుండా గిరిజనుల మీద అత్యంత పాశవికంగా కాల్చి చంపుతా ఉన్నారు. ఆపరేషన్ కగారు పేరుతోటి ఈరోజు గిరిజనులని మావోయిస్టులను కాల్చి చంపుతున్నామనే పేరుతోటి గిరిజనుల్ని కాల్చి చంపుతున్నారు, ఆదివాసీలను కాల్చి చంపుతున్నారు. కారణం ఈరోజు అటవీలో ఉండే అపారమైన ఖనిజ సంపదని అదానికి, అంబానీకి, కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్న దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో జనగణన చేపడితే కులగణన కూడా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కులగణన చేస్తాడో చెప్పడం లేదు. మన పక్కనే ఉండే తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు కులగణన పూర్తి చేసి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు రాష్ట్రపతి దగ్గర పంపించారు. రాష్ట్రపతి దగ్గర ఈరోజు పెండింగ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కులగణన చేపడతామని చెప్పి బీసీలను మభ్య పెడుతున్నారు తప్ప కులగణన చేపట్టడానికి కావాల్సిన పాలనాపరమైన అంశాలని ఏ ఒక్క పనిని ప్రారంభించలేదు. రేపు జనవరి 1 నుంచి జనగణన ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇంతవరకు ఏ చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. కాబట్టి జనగణనలోనే కులగణన కూడా జరగాలి, దానికి అందుకు అనవసరమైన పాలనాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉండే బీసీలని, అట్టడుగు వర్గాలన్నింటినీ బలహీన వర్గాల ప్రజలందరినీ ఏకం చేసి జనగణనలోనే కులగణన జరగాలని, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు అమలు జరిపేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని సిపిఐ అందుకు ముందుండే ఉంటుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో జనగణన కోసం, కులగణన కోసం భవిష్యత్తులో సిపిఐ పెద్ద పోరాటాలు నిర్వహించబోతున్నదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు.